ఏబి వెంకటేశ్వరరావు ఈ పేరు వినగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ధీటైన పోలీస్. నిజమే, ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి డీజీపీ స్థాయి వరకు చేరడం మామూలు విషయం కాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంది, లక్ష్యం ఉన్నతం, దాని సాధన కోసం పడిన శ్రమ అనిర్వచనీయం. ఏడాది క్రితం వరకు ఈ పేరు ప్రతిరోజు వినిపించింది. ఏబీవీ పదవి విరమణ తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు మరోసారి ఏబీవీ పేరు మారు మోగుతోంది. ఇంకా చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో ఓ కుదుపు కుదిపేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఏబి వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి అడుగు పెట్టడమే. ఈ చర్చ అటు పొలిటికల్ సర్కిల్లో ఇటు పబ్లిక్ లో పెద్ద దుమారం రేపుతోంది. 2014 నుంచి 2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. దీంతో ఆయనంతా ఐబి వెంకటేశ్వరరావు అని కూడా పిలుస్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకమైన వ్యక్తి అని ప్రచారం. టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీళ్లంతా పార్టీ మారటం వెనుక ఏబీవీ హస్తం ఉందనేది వైసీపీ నేతల మాట. తమ పార్టీ నేతలను ఏబీవీ భయపెట్టడం వల్లే పార్టీ ఫిరాయించారని కూడా ఆరోపించారు. అదే సమయంలో టీడీపీ నేతలు కూడా ఏబీవీపై విమర్శలు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన తప్పుడు సర్వే రిపోర్ట్ల కారణంగానే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు టికెట్లు కేటాయించారని, అందుకే టీడీపీ ఓడిందని కూడా వ్యాఖ్యానించారు. ఇక 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీవీపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. ఇంకా చెప్పాలంటే టార్గెట్ ఏబీవీ అన్నట్లుగా జగన్ సర్కార్ అడుగులు వేసింది. ఏబి వెంకటేశ్వరరావుని అరెస్టు చేయాలని శత విధాలా ప్రయత్నించింది వైసీపీ ప్రభుత్వం. ముందుగా పోస్టింగ్ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన ఏరోస్టార్, యుఏవి భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై వేసిన సస్పెన్షన్ రద్దు చేయాలని ఏబీవీ న్యాయ పోరాటం చేశారు. ఏపీ హైకోర్టు మొదలు సుప్రీంకోర్టు వరకు తన పోరాటం కొనసాగించారు. ఒక దశలో జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించారు కూడా. ఎలాగైనా సరే ఏబి వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని నాటి వైసీపీ ప్రభుత్వం నానా పాట్లు పడింది. చివరికి కులం పేరుతో కూడా దూషించారు వైసీపీ నేతలు. ఆయన వ్యక్తిగత విషయాలను కూడా బహిర్గతం చేశారు. హైదరాబాద్లో ఓ ఫంక్షన్కి వెళ్లిన సందర్భంలో అక్కడ కొంతమంది బీజేపీ నేతలను రహస్యంగా కలిశారని, వాళ్ళకి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇచ్చారని ఆరోపించారు కూడా. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబి వెంకటేశ్వరరావుపై 2 సార్లు సస్పెన్షన్ వేటు పడింది. 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు ఒకసారి, 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు రెండోసారి ఏబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబి వెంకటేశ్వరరావుపై అభియోగాల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయన 2 సార్లు సస్పెండ్ అయ్యారు. అయితే ఒకసారి ఆయన కోర్టును ఆశ్రయించి పోస్టింగ్ తెచ్చుకున్నారు. రెండోసారి క్యాట్ ని ఆశ్రయించి ఊరట పొందారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో పోస్టింగ్ విషయమై మరోసారి కోర్టును ఆశ్రయించిన ఏబి వెంకటేశ్వరరావు కోర్టు ఆదేశాలతో పదవి విరమణకు కేవలం 1 రోజు ముందు పోస్టింగ్ పొందారు. అది కూడా డీజీపీ స్థాయి అధికారికి ప్రాధాన్యత విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే చివరి వరకు నిజాయితీగా విధులు నిర్వహించిన ఏబి వెంకటేశ్వరరావు తన పోలీస్ యూనిఫామ్లోనే రిటైర్డ్ అయ్యారు. పదవి విరమణ సమయంలో కూడా నాటి వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకుండా చాలా హుందాగా వ్యవహరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజే విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనని, ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలనని అన్నారు. చివరికి నిజాయితీ గెలిచింది అంటూ పదవి విరమణ సమయంలో ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు నాటి జగన్ సర్కార్కి చెంపపెట్టు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఏబీవీకి అండగా నిలిచింది. ఏబి వెంకటేశ్వరరావుపై నమోదైన అభియోగాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అనంతరం ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. సస్పెన్షన్ కాలంలో రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని పోలీస్ శాఖని ఆదేశించింది. ఆ తర్వాత ఏబి వెంకటేశ్వరరావుని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇదే పెద్ద దుమారం రేపింది కూడా. వాస్తవానికి ఏబి వెంకటేశ్వరరావు ఎలాంటి పదవులు ఆశించలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలో లేరు, ఏ పార్టీకి అనుకూలంగా లేరు, ఎక్కడా రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు. వ్యవస్థలో లోపాలు మాత్రమే ఆయన ఎత్తి చూపించారు.
తమకు జరిగిన అన్యాయాన్ని జగన్ ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరుని పలు సందర్భాల్లో దీంతో ప్రభుత్వ అధికారులతో పాటు ఉద్యోగులకు కనువిప్పు కలిగింది. ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది కూడా. కూటమి ప్రభుత్వం ఏబీవీ పట్ల సానుకూలంగా వ్యవహరించింది. సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించడంతో పాటు ఆయనకి నామినేటెడ్ పదవి కూడా ఇచ్చింది. అయితే తనను కనీసం సంప్రదించలేదన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా పదవి ఇవ్వడం పట్ల ఏబీవీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేషన్ చైర్మన్ పదవిని తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనే దెయ్యం ఇంకా వెంటాడుతోంది అంటూ ఏబీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని కింద జగన్ నెవర్ అగైన్ అని రాశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెద్ద దుమారం రేపింది. రాష్ట్రానికి జగన్ పీడ శాశ్వతంగా తొలగే మార్గం ఏదైనా ఉంటే ఆలోచించండి సార్. ఇంకా పిచ్చి వెధవలు జగన్ కి సపోర్ట్ చేస్తున్నారు, సైకో అని తెలుసు కూడా అంటూ కామెంట్లు కూడా చేశారు నెటిజన్లు. ఇక మరికొందరైతే మీలాంటి నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలంటూ కామెంట్ చేశారు. ఇందుకు అనుగుణంగానే అమలాపురంలో ఏబీవీ మీడియా ముందు కుండ బద్దలు కొట్టారు. ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదన్నారు. ఇదే సమయంలో జగన్ బాధితులకు న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు.